పనిచేసిన వాళ్ళందరిలో బయట నుంచి ఎవరన్నా ఈ సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళైంది కాబట్టి నా వైఫ్తో కలిసి చూశాను సినిమా. నేను చాలా 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 రోజులు సంవత్సరాలు అయింది నేను ఇలాంటి ఒక సినిమా చూసి. ఇలా కుర్రోళ్ళు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం. అందరికి పెళ్ళి లేపి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. సో నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో చిన్నప్పుడు ఒకే ప్లేట్లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపొద్దున సినిమా ఇలా స్నేహితులు ఒక ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్గా చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ కమిటీ కుర్రోళ్ళు కాదు, ఎక్కడున్న కుర్రోళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక నాస్టాల్జియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి. అండ్ చాలా ఎమోషనల్గా అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా అంటే నేను యాక్టర్ని కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమానే అలా అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నాకు నిజంగా నీళ్ళు వచ్చినాయి. అంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్డ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు. మ్యూజిక్ అనేది ఇప్పుడు సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయి అంటున్నారు. నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక డిజైన్ వర్క్ అండ్ డిఓపి రాజు గారు. అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ ఆల్ 20 దాకా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ది బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను. నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూస్తుంది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు.